హాయ్ బ్రో. ఆయన హాయ్. తెలంగాణలో చూసుకున్నట్టయితే మొన్నటిదాకా ప్రజాపాలన దరఖాస్తులని తీసుకున్నారు. సో ఇవాళ కనుక చూసుకున్నట్టయితే ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు మీద పడేసి ఉన్నాయి. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు అప్లై చేసుకున్నారా? నిజంగా అంటే రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఒక అంటే ఒక పెద్ద రాజ్యం దించిన ఫీలింగ్ వచ్చింది, మరొక రాజు వచ్చాడ ఫీలింగ్ వచ్చింది. కానీ తన పరిపాలన వస్తుంటే కొద్దిగా సాటిస్ఫై అవుతూ మరొకసారి అన్సాటిస్ఫై ఫీలింగ్ వచ్చింది. లైక్ మన ఫ్రీ బస్సు నచ్చింది, అట్ ద సేమ్ టైం కొంతమందికి లాస్ అయింది, అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఉంది. సో ఈ విషయంలో మాట్లాడుతున్నాను చెప్తున్నా. పథకాల విషయం ఏదో పేపర్స్ మన బాలనగర్లో పడ్డాక వీడియో ఇస్తాను నేను కూడా. సో నిజంగా అట్లా లీక్ అవ్వడం అనేది నిజంగా నాకు నచ్చలేదు. టూ ప్రాంక్ అంటే సో ఎందుకంటే చాలా ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఓవరాల్ ఉంటాయి కాబట్టి, సో అదే ఫ్యామిలీ డీటెయిల్స్ ఒక హ్యాకర్కి ఇస్తే మాత్రం 100% ఫ్యామిలీకి నష్టపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఇది చూసుకోవాలి కదా. ఈ మాత్రం ఉండే ప్రజా పరిపాలన కాబట్టి సో ప్రతి అడుగు ఆచి చూసి చేయాలని అనుకుంటున్నా. ఈ ప్రజాపాలన దరఖాస్తు అనేవి ఒక ఏదైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇవి బయటికి రావడానికి అసలు ఎట్లా వస్తాయి బయటికి? సో నిజంగా నేను కూడా ఆశ్చర్యపోయాను. నిజంగా ఆయన ఎవరో తనకు నువ్వు ఎవరని చెప్తుంటే నేను ఒక కామన్ మ్యాన్ చెప్తున్నాడు. తను ఎటువంటి గవర్నమెంట్ జాబర్ కాదు, సో గవర్నమెంట్ రిలేటెడ్ వ్యక్తి కూడా కాదు తను. సో అట్లాంటి వ్యక్తి దగ్గర పేపర్స్ ఎలా వచ్చాయి, నిజంగా పేపర్స్ ఎట్లా లీక్ అయ్యాయి అనేది నిజంగా సస్పెన్స్లో ఉంది. నిజంగా దీనిపైన వెంటనే పోలీసు వారు చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నిజంగా అనిపిస్తున్నా మన ఓట్ బ్యాంక్ చూస్తాం, అప్పట్లో ఓట్లు ఎట్లుంటారంటే 90 షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. సో నిజంగా అది కూడా చూస్తుంటే నిజంగా కొద్దిగా డౌట్ వచ్చింది, అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది నా ఫీలింగ్ వచ్చింది. సో దీనిపైన నిజంగా రేవంత్ అన్న అతి త్వరలో దీనిపైన రెస్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వీటి వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కావద్దని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. అసలు ప్రజాపాలన దరఖాస్తులు ఇట్లా రోడ్డు పాలవ్వడం ఎంతవరకు ఏదైతే అప్లై చేసుకున్న వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా? అవును. సో నేను అనుకున్నా ఎప్పుడైతే తన పేపర్ లీక్ అయింది, నిజంగా మన ఏదో ఒక సాంగ్ ఉంటుంది, 3 రంగుల జెండా బట్టి అన్న సింగంలో కదిలినాడని. సో నిజంగా సింగంలా ఉండాలనుకుంటే కొంచెం ప్రజలను పట్టించుకుంటే పాటుగా ఇటువంటి వాటి మీద కన్ను పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇదే అన్నప్పుడు చెప్తున్నా, ఇది నిజంగా మాకైతే నచ్చలేదు బ్రాండ్. నాకే కదా చాలా మంది కాంగ్రెస్ అభిమానులకు కానీ లైక్ టీఆర్ఎస్లో ఎవరైనా ఏ వ్యక్తికి నచ్చటువంటి విషయాలు ఏంటంటే, ఎందుకంటే ఒక చాలా ప్రైవేట్స్ ఉన్న ఫార్మ్స్ను కూడా బయటకు లీక్ చేయడం అనేది అన్నోన్ పర్సన్ దగ్గర రావడం అనేది నిజంగా క్యూరియాసిటీ పెరిగింది. సో దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి, ఒక టీం అరేంజ్ చేసి దీనిపైన రెస్పాండ్ కావాలని. విషయం మీద ఎంత వ్యతిరేకత అనేది వస్తుంది అనుకుంటున్నారు మీరు రేవంత్ రెడ్డి మీద? సో నిజంగా అంటే కాంగ్రెస్ అంటే చెప్తున్నాం బ్రో, అది ఎట్లా అంటే ఒకరి మీద డిసిషన్ ఉంటుంది. లైక్ మన కేసీఆర్ అనుకో, 1 మ్యాన్ షో లాగా నడుస్తుంటాయి, 1 మ్యాన్ ఆర్మీ నడుస్తారు. మంచిగా చేయడానికి కూడా కేసీఆర్ డిసిషన్ తీసుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే నిజంగా రేవంత్ రెడ్డి కాకుండా మరి ఇంకేమైనా నడుస్తుందా అనేది మనకు అంతర్గత యుద్ధం మనకు తెలియట్లేదు. కానీ సో నిజంగా ఎట్టకేలకైతే నేను నా రిక్వెస్ట్ అయితే ఒక వ్యక్తిగా సో నిజంగా దీనిపైన వెంటనే రియాక్షన్ తీసుకొని ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు టూ ఫ్రాంక్ చెప్పాలంటే. సో నిజంగా ఆ విషయం నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. సో నీ పరిపాలన చాలా మంది రాజశేఖర రెడ్డి తర్వాత మరో రాజశేఖర రెడ్డి అంటారు. సో నిజంగా అట్లాంటి పరిపాలన రావాలంటే మాత్రం ఇటువంటి వెంటనే తిరస్కరించి నిజంగా ప్రజలకు రెస్పాండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దాంట్లో మన ఆధార్ కార్డు కానీ నెంబర్ కానీ ఏదైనా అంటే మన డేటా అనేది ఉంది కదా. అవును. సో అట్లాంటిది మిస్యూజ్ చేస్తే ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? సో నేను చెప్తున్నాను బ్రో, జస్ట్ ఈ డీటెయిల్స్ జస్ట్ ఒక ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఆధార్ కార్డ్ తోటి డబ్బులు రాయేసొచ్చు. సో మన కేవైసీ లింక్ ఉంటుంది ఆధార్ కార్డ్కి బ్యాంక్కి. సో నిజంగా వాళ్ళు అనుకుంటే 2 నిమిషాలు హ్యాకర్లు హ్యాక్ చేయగలుగుతారు. సో నిజంగా మన హ్యాకర్ తీసుకెళ్తున్నారా, మరి ఎవరు తీసుకెళ్తారో మనకు సస్పెన్స్గా ఉంది. నిజంగా ఆ ఫామ్స్, ఆ పేపర్స్ ఏవైతే పేపర్స్ ఉన్నాయో నిజంగా ఒక ఎథికల్ హ్యాకర్ కానీ ఒక నిజంగా బ్లూ హ్యాట్ హ్యాకర్ కానీ కనిపిస్తే మాత్రం 100% చాలా నష్టాలు జరుగుతాయి. నిజంగా చాలా ఫ్యామిలీస్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిపై వెంటనే నిజంగా ఒక టీం ఏర్పాటు చేసి వైట్ హ్యాకర్ని ఏర్పాటు చేసి నిజంగా వీటిపై రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం. ప్రజాపాలన మీద అందరికీ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, 6 గ్యారెంటీల మీద. అవి అసలు వస్తాయా రావా అనేది కొంతమందికి డౌట్ ఉంది కదా, మీ అభిప్రాయం ఏంటి? నిజంగా వాళ్ళు 6 గ్యారెంటీ పెట్టినప్పుడు మాకు చాలా సంతోషమైంది. వర్కౌట్ అవుతా లేదు అనుకోండి. కానీ సో వాళ్ళు వచ్చిన 1 వీక్ లోపలే ఫ్రీ బస్ స్టార్ట్ చేశారు. సో కొద్దిగా నమ్మకం కలిగింది. అటు సేమ్ కొద్దిగా డిస్అడ్వాంటేజ్ చూస్తున్నాము. సో నిజంగా వర్త్ నిజంగా అయిద్దా లేదా అని మనం లైవ్లో చూస్తున్నాం కర్ణాటకలో. సో చాలా మంది కొంతమంది మాకు ఫ్రెండ్స్ చెప్తున్నారు ఒక 50% వర్కౌట్ అవుతుంది, ఇంకా 50% ఫెయిల్ అవుతుంది అంటారు. ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 6 పథకాలు అందుతున్నాయి అంటారు. సో మీ ఈ మాట మాకు ముందు చెప్పలేదు, ఎలక్షన్ ముందు ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అని చెప్పలేదు. సో నిజంగా మీరు మీ ఇచ్చిన హామీలను నిజంగా నెరవేర్చాలని కోరుకుంటున్నా. ఏదో తప్పులు ఇప్పుడు జరుగుతుంది మాత్రం అప్పుడే రెస్పాండ్ అయ్యి తీర్చాల్సి ఏదైతే ఉందో అవి ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ చేస్తే ఎంతవరకు బాగుంది అనిపించింది మీకు? సో నిజంగా ఒక చూసాను ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి. సో ఏమన్నా పథకాలు ఏమన్నా సరే కానీ ఇంటికి వచ్చి మరి రేషన్ కార్డు అప్లై చేసే ప్రాసెస్ ఉంది. ఇప్పుడు కూడా లైక్ ఏంటంటే ఆన్లైన్ కాకుండా నిజంగా ఆఫ్లైన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకుంటే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ ఏంటంటే లైక్ ఒక ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్నీ అప్డేట్ చేసుకోమంటారు, ఆధార్ కార్డు కానీ ఇవన్నీ. అసలు ఇది కరెక్టేనా? అసలు ఇది కరెక్ట్ అంటే నిజంగా ఎన్నో చూసాం. 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏ రకం పరిపాలించమని తెలుసు. అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆధార్ కార్డు ఏమంటే పెట్టెలకెళ్ళి నింకుతున్నారు, నా ఆధార్ కార్డు ఏది ఉంది, నా రేషన్ కార్డు ఏది ఉందని నింకుతున్నారు. సో నిజంగా మంచిదే టూ ఫ్రాంక్ అన్ని లింకులు ఉన్నా మంచిదే. కానీ ఏంటంటే మనం చూస్తే ఇటువంటి మాత్రం జరగొద్దని అనుకుంటున్నాను అంతే. ఏమంటున్నారు అంటే గత ప్రభుత్వమే ఈ ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వమే కొంచెం బెటర్ అని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
ఇంకా ఇప్పుడే కదన్నా మొదలైంది, చూద్దాం ఇంకా ముందు ముందు ఇక ముందు ఆపే ముందు అక్క ముందు చూద్దాం. సో నాకైతే ఫ్రాంక్ కేసీఆర్ కన్నా కొద్దిగా రేవంత్ రెడ్డి బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫ్రీ బస్సులు చాలా మందికి ప్లస్ అయ్యేది. మేము ఊళ్ళలో ఉండి చాలా పిల్లలు ఆశలు అవుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఫ్రీగా వచ్చి వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు చూస్తారు. ఈ రకంగా చాలా ప్లస్ అయింది. ఇంకా టైం ఉంది కదా అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఈ ప్రజాపాలన రోడ్డున పడిందని చెప్పుకోవచ్చా? నేనైతే అట్లా అనుకోవట్లేదు భయ్యా. సో